మీకు అర్థమైపోయిందండి? మాకు అర్థమయ్యింది, కానీ అది నిర్ధారించుకోలేము. కాబట్టి వాళ్ళు చిన్న ఆశ ఎక్కడైనా ఉంది కదా సార్? చిన్న ఆశ లేకపోయినా సరే ఆశ మేము పెట్టుకున్నాము. ఆవిడకి అదే చెప్పాము, అతనికి దెబ్బలు తగిలి ఉంటాయి, పర్వాలేదు, ట్రీట్మెంట్ అవుద్ది, బాగానే అవుతాడని చెప్పేసి ఆవిడకి చెప్పాము. చెప్పిన తర్వాత ఎప్పుడైతే మరి ఐడెంటిఫికేషన్కి రమ్మన్నారో మాకు అర్థమైంది అప్పుడు. సో మేము ఐడెంటిఫై చేసినప్పుడు అదే చంద్రమౌళి గారిని గుజరాత్ నుంచి వచ్చే వాళ్ళు కూడా పటేల్ ఎవరో అతను అయ్యి ఉంటారని చెప్పి వాళ్ళు కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఐడెంటిఫై చేయడానికి కూడా వీలు లేనట్ట ఛిద్రం జరిగింది, అంటే ఈ బాడీ ఫేస్ ముఖం ఎందుకంటే ఆ రౌండ్స్ కూడా ఇలాగెళ్ళాయి. నేను అంటే ఒక కాల్పు జరిగితే అది AK-47 అది అనుకుంటున్నాను, అది అలా వెళ్ళినప్పుడు ఒక 5-6 గుళ్ళు వెళ్ళిపోతాయి ఒకేసారికి. సో ఆ విధంగా జరిగిన తర్వాత మేము కూడా ఇది చంద్రమౌళి అన్నాం, కానీ మాకు డౌట్ ఉండి తర్వాత మిగతా బాడీస్ని కూడా అందరిని చూసి అప్పుడు మళ్ళీ వచ్చాము మేము ఇక్కడికి వచ్చి, లేదు ఇదే చంద్రమౌళి అయ్యి ఉంటారని. అప్పుడు అతనికి వేలికి పెట్టిన ఉంగరం, అతని వాచి, తర్వాత అతని లోపల బనీని కూడా ఊదా రంగు బనీని వేసుకున్నారు. ఆ బనీని బట్టి మేము ఇతనే అని చెప్పి నిర్ధారించిన తర్వాత అప్పుడు ఈ ముందు వేరే ఎవరైతే క్లెయిమ్ చేశారో ఇది మా బాడీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు, లేదు వేరే దగ్గర ఉంది మా బాడీ, ఇది మాది కాదన్నారు. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు అక్కడి నుంచి అనంతనాగ్ హాస్పిటల్కి పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. మేము ఆ రాత్రి మళ్ళీ వచ్చేసి శ్రీనగర్లో నైట్ హాల్ట్ చేయవలసి వచ్చింది. చేసిన తర్వాత మరుసనాడు బాడీని వాళ్ళే పంపించారు, ప్రభుత్వం వాళ్ళే. ఆ బాడీతో పాటుకు అటెండెంట్ ఉండాలి కాబట్టి ఈ శశిధర్ అటెండెంట్కి వెళ్ళారు. నేను ఈ ముగ్గురు ఆడవాళ్ళని తీసుకొని నేను అతి కష్టం మీద విశాఖపట్నం చేరుకున్నాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా చంద్రమౌళి గారి మొహం అంటే అక్కడ ఆయనే కాకుండా అందరి మొహాలు అట్లాగే చిత్రం అయిపోయి ఉన్నాయి సార్. అలాగే ఛిద్రం అయిపోయాయి, ఎందుకంటే వాళ్ళు గురిపెట్టి కాల్చడమే ఫేస్ మీద కాల్చారు, ముఖం మీద. అందుకు చాలా తక్కువ మందికే గాయాలయ్యాయి, 4 వరకే ఇంజ్యూరీస్తో బయటపడగలిగారు, వాళ్ళు బయటపడగలిగారు. సో మిగతా వాళ్ళందరూ డెత్, ఆన్ ది స్పాట్ డెత్. సార్ వాళ్ళు అంటే మీరు యాక్చువల్గా సంఘటన 8 అడుగుల దూరంలో కూడా చూసారన్నారు కదా, ఎలా ఉన్నారు సార్ వాళ్ళు? అంటే సస్పిషియస్గా ఏమైనా ఉన్నారా వాళ్ళు? లేదు, అప్పటికి వాళ్ళు ఫుల్ డ్రెస్, ఇంత మిలిటరీ డ్రెస్ తోటే ఉండి ఉంటారు. ఎందుకంటే అలా కనపడలేదు మొదట్లో, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు అక్కడికి. వాళ్ళు ముందు రోజు రాత్రి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఆ రోజు తెల్లవారి చీకటి ఉండడానికి వెళ్ళిపోవడం కానీ జరిగి ఉండాలి. ఎందుకంటే మాతో పాటు ప్రయాణికులతో పాటు ప్రయాణం చేస్తే తెలిసిపోతారు, లేదంటే వేరే మార్గం ద్వారానే వచ్చి ఉండాలి. వాళ్ళు వచ్చిండి డ్రెస్ అయితే మిలిటరీ డ్రెస్లో ఉన్నారు, వాళ్ళకి మంచి ఆర్మ్స్ పట్టుకున్నారు, చుట్టూ ఇవి ఉన్నాయి, బెల్ట్ కట్టుకొని దానికి గుళ్ళు గట్టి అన్ని దోపి ఉన్నాయి. కాబట్టి అక్కడ చూస్తే మాత్రం వీళ్ళని టెర్రరిస్టులు అయితే డిఫెన్స్ వాళ్ళు కానీ లేదా టెర్రరిస్టులు కానీ చెప్పొచ్చు. వాళ్ళు టెర్రరిస్టులని యాజ్ ఇట్ ఈజ్గా అయితే మేము అనుకోలేదు, చాలా దూరంలో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనుకున్నాం. వాళ్ళు ఎప్పుడైతే మా దగ్గర వరకు వచ్చారో సో అయింది. ఆ విధంగా మేము గుర్తించడం అయితే జరిగింది. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక విహారయాత్రకు వెళ్ళారు, అంటే ఇది మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారా సార్? మీరు, చంద్రమౌళి గారు అండ్ వేరే శశిధర్ గారు? అంటే రిటైర్డ్ బ్యాంక్ స్టాఫ్ కొద్దిమంది ఉన్నాము, ఒక లిమిటెడ్ పీపుల్. మేము అందరం యూజువల్గా వెళ్తుంటాం. లాస్ట్ టైం కూడా అస్సాం అది వెళ్ళాము, అలాగే అంతకుముందు కూడా జగదల్పూరి వెళ్ళాము. ఇంకా అలాగా యాత్రలకి కానీ లేదా కొత్త ప్లేసెస్ కానీ వెళ్ళడం అనేది మాకు కొద్దిగా సరదా. అంటే రిటైర్ అయిపోయాము, అందరూ పిల్లలు ఎవరు మన వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు కాబట్టి పర్వాలేదు అని చెప్పేసి ఉద్దేశంతో once in a year or once in 2 years we made it a practice to go out of the state. సార్ ఇప్పుడు మీరు విహారయాత్రకు వెళ్ళారు అంటే అందరూ ఆనందంగా ఫోటోలు తీసుకోవడం లేకపోతే కబుర్లు చెప్పుకోవడం, ఇలాంటి పరిస్థితిలో ఆ గన్ షాట్ వినిపించింది అని అనగానే ఫస్ట్ మీరు ఏదో పెట్టలను కాలుస్తున్నారు, సంథింగ్ ఏదో అదర్ ప్రాక్టీస్ ఏదో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మీకు టెర్రరిస్ట్ అటాక్ అని తెలియగానే మీ మానసిక పరిస్థితి ఎలా ఉందండి? అంటే మానసిక పరిస్థితి అంటే మేము చూసేసరికి మైండ్ బ్లాంక్ అయిపోద్ది మాకు అసలు, ఎందుకంటే ఏం చేయడానికి కూడా అవకాశం లేదు అక్కడ. అందుకని చంద్రబాబు గారిని అనుకోవడం ఏంటంటే కూర్చోండి అతను కూర్చుండిపోయారేమో అనుకుంటున్నాను. నేనేంటంటే ఎలాగో కూర్చునే కాల్ చేస్తాను, నిలబడి కాల్ చేస్తాను, ఆ మధ్యనకి ఎందుకు కూర్చోండి నేను పరిగెత్తాను. సో మిగతా వాళ్ళు కూడా డిఫరెంట్ డైరెక్షన్లో పెరిగారు కాబట్టి అందరూ సేవ్ అయ్యారు. అది కాక వాళ్ళు ఏంటంటే మరి ఆ తర్వాత మా వెనక పడలేదు, అంటే టార్గెట్ అప్పటికే 26 మంది చనిపోయారు కదా, ఇతను 26 వాడు. లాస్ట్ షాట్ వాస్ చంద్రమౌళి, దాని తర్వాత మళ్ళీ కాల్పులు లేవు. అందుకు వాళ్ళు కూడా ఏంటంటే అక్కడతో ఆఫీస్ ఉంటారు అనుకోవడం, అందుకు మా వెనక కూడా వాళ్ళు పడలేదు. సో
ఆ విధంగా మేము కూడా ఏమో ఇక్కడ పరిగెట్టడం వల్ల సేవ్ అయిపోయామని అనుకున్న క్లెయిమ్ మాత్రం చేయలేము. అంటే వాళ్ళకి దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని కాల్చేశారు. అయితే అక్కడ వాళ్ళు చిన్న డిస్క్రిప్షన్ ఏంటంటే ఆడవాళ్ళని మేము కాల్చం అన్నారంట. ఎందుకంటే ఆ దగ్గరలో వచ్చి ఉన్న వాళ్ళు చెప్పే మాట అది, ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కాల్చడం లేదు కాబట్టి మేము కాల్చమని అన్నారు. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అది జరిగిన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత చాలా కథనాలు అయితే వచ్చాయండి, మీడియాలో కూడా వచ్చాయి, అన్నింట్లో వచ్చాయి. సో వాళ్ళు అంటే మోకాళ్ళ మీద కూర్చోమని అన్నారని చెప్పి, తర్వాత వాళ్ళు అంటే ఇస్లామిక్ కొన్ని ఫ్రేజెస్ చెప్పమన్నారని, అంటే ఇస్లాంని ఒప్పుకునే అదేదో ఉంటుంది, దాన్ని సంథింగ్ ఏదో అంటారు, అది నాకు ప్రాపర్గా వర్డ్ తెలీదు. ఇందులో ఏంటంటే మేము ఎంట్రన్స్ దగ్గర జరిగింది ఇది. ఫస్ట్ వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అక్కడ ఇవి జరిగాయంట వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరం కలిసి మళ్ళీ మేము గెస్ట్ హౌస్లో కలుసుకున్నాం. అక్కడ బాడీ ఐడెంటిఫికేషన్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ వీడు హిందూయా ముస్లిమా అని చూసి కొట్టారు, నిర్ధారణ చేసుకుని హిందూస్ని కొట్టారు. ఒక ముస్లిం కూడా వచ్చి అదేంటారా ఇప్పుడు ఇది టూరిజం మీద మనం ఉన్నాం, వీళ్ళని ఇలా చేస్తే రేపు పొద్దున మనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడే అతన్ని కూడా కాల్చేశారని విన్నాం మేము. అతను వాళ్ళతో అంటే అతను కూడా కాల్చేశారు, అతన్ని కూడా కాల్చేశారంట. ఒక ముస్లింని కూడా ఏంటంటే నువ్వు ఇలాగంటావా అని చెప్పేసి అతను కూడా కాల్చారు. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు హిందూస్నే కాల్చారు ఐడెంటిఫై చేసుకొని. అంటే కొన్ని కథనాల్లో అయితే అంటే అత్యంత దారుణంగా వాళ్ళు హిందువులా కాదా అని ఇది చేయడానికి బట్టలు విప్పడం కూడా జరిగిందని చెప్పి, అంటే మగవారు ఎవరైతే ఉన్నారో అంటే శుద్ధి చేయించుకున్నాడా లేదా అని చెప్పేసి కూడా నిర్ధారించుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పగా మేము విన్నాం. ఎందుకంటే మేము డైరెక్ట్ దానికి లేము. ప్రాణభయంతో మీరు పరిగెడుతూ ఉన్నారు. పరిగెట్టడం కాదు, దాని ఎంట్రన్స్ నుంచి మేము చాలా దూరంగా ఉన్నాం. ఎందుకంటే మేము వాష్రూమ్ దగ్గరికి వచ్చాం కాబట్టి మిస్ అయ్యాం. అక్కడ టీ కాఫీ తాగి వెళ్దాం అనుకున్నాం. అదృష్టవశాత్తు ఈ వాష్రూమ్ పని పడడం వల్ల ఇక్కడికి వచ్చే కాబట్టి మేము సేవ్ అయ్యాం. కానీ లేకపోతే మాతోనే బిగిన్ అయ్యి ఉండేది అది అక్కడ. అంటే ఆ గ్రౌండ్లోనే ఫస్ట్ క్యాంటీన్ లాంటిది ఉంటుందండి. ఫస్ట్ ఎంట్రన్స్లో క్యాంటీన్ ఉంది. జనరల్గా వెళ్ళిన వాళ్ళందరూ ముందు ఒక టీ కాఫీ తాగేసి వెళ్తారు లోపలికి. మేము అదే ప్రపోజల్ పెట్టాము. కానీ ఆడవాళ్ళు ఏంటంటే లేదు, ముందు బాత్రూమ్కి వెళ్ళి వచ్చి అటు నుంచి తాగుదాం, ఫోటోలు కూడా తీసుకోవడం ఇప్పుడు తర్వాత చేద్దాం, సో ముందు ఫ్రెష్ అప్ అవుదాం ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం వల్ల మేము సేవ్ అయ్యాం. లేకపోతే అందరం ముందు అక్కడి నుంచే ప్రారంభం మాత్రం అయ్యి ఉండేది అది. సార్ ఇప్పుడు అక్కడ అంటే మీరు వెళ్ళినప్పటికీ అంటే రమారమి ఎంతమంది ఉండొచ్చండి? ఒక 300 మంది టూరిస్టులు ఉన్నారు. సో 300 మంది ఎప్పుడైతే కాల్పులు ప్రారంభమయ్యాయో ఇంకా కకావిక్కలమయ్యి పరిగెడుతూ అంటే ప్రాణభయంతో ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్ కదండి. ప్యానిక్ సిచ్యువేషన్తో ఎవరి ప్రాణాలను కాపాడుకుంటూ వాళ్ళ భార్యలను కానీ పిల్లల్ని కానీ చూడకుండా పరిగెత్తారు అందరూ. అయితే ముందే వాళ్ళని కాల్చారు కాబట్టి వాళ్ళ భార్యలు మాత్రం వాళ్ళు అక్కడే ఉండి కేకలు వేయడం మాత్రం వినిపించింది మాకు. మేము దూరంగా ఉన్నాం కాబట్టి ఎవరు మన వాళ్ళే పరిగెత్తాం. అంటే కేకలు అంటే రోదనలండి, రోదన ఏడుస్తూ మేము ఏంటి ఎక్కడికి వచ్చి ఏడుస్తున్నారు ఏంటి అని అనుకున్నాం మేము. మాకు కూడా తెలుసు. అప్పుడు మీరు ఏడుపు వినేటప్పుడు ఎక్కడున్నారండి మీరు? దూరంగా అదే వాష్రూమ్స్ అంటే ఎక్స్ట్రీమ్ అదర్ ఎండ్లో ఉన్నాం. అంటే ఎంట్రన్స్ ఒకటి ఉంది, ఎంట్రన్స్ కాకుండా దానికి ఆపోజిట్ అదర్ ఎండ్ చివరిలో మేము ఉన్నాం అన్నమాట. అందుకు మాకు వాళ్ళ రోదనలు అంటే తెలిసి వినిపిస్తున్నాయి కానీ ఎందుకు రోధిస్తున్నారు ఏదని తెలియట్లేదు. తర్వాత ఎప్పుడైతే జనాలు కూడా మా వైపు పరిగెట్టుకు వస్తున్నారో అప్పుడు టెర్రరిస్టులు అన్నారు కాబట్టి పరిగెట్టి వస్తున్నారు, మేము పరిగెట్టడం ప్రారంభించాం. రోదనలు అంటే తమ ఎదురుగా అదేనండి తమ భర్తలు లేకపోతే పిల్లలు ఇలాంటి వాళ్ళే అంటే పెడబొబ్బులు పెడుతూ ఏడుపులు అంతే కదండి. ఎందుకంటే మీరు చాలా దూరంగా ఉన్నారన్నారు కదండి. అవును, అందుకనే రోదనలే అరణ్య రోదనలు వినిపిస్తున్నాయి మాకు. సో ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నారేంటా అని అనుకున్నాం కానీ ఎందుకు ఏడుస్తున్నారు కూడా మాకు కూడా తెలియదు కదా. సో ఎప్పుడైతే జనాలు కూడా పరిగెట్టుకుని మా వైపు పరిగెట్టి వస్తున్నారో అప్పుడు వీళ్ళని కూడా చూసాం. అంటే ఒకరిద్దరు అయితే కనిపించారు మాకు. ఒకరిది ఎప్పుడైతే బయటకు వచ్చాడో సో టెర్రరిస్టులు ఇక్కడ ఫైరింగ్ చేస్తానని నిర్ధారించుకొని మేము పరిగెట్టడం స్టార్ట్ చేసాం. సార్ అది అంటే మీరు యాక్చువల్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి అంటే వాళ్ళు హిందూ అంటే మతాన్ని ఏ మతం అనే దాన్ని ఐడెంటిఫై చేసుకొని హిందూ అయితేనే కాల్చడం జరిగిందని చెప్పి చాలామంది చెప్పారని అన్నారు కదా సార్. ఇదంతా ఎవరు చెప్పారండి అక్కడ? అంటే మిగతా ప్రాణభయంతో ముందు కొంతమందిని వాళ్ళు కాల్చారు కదా, కాల్చినప్పుడు అప్పుడు వాళ్ళతో సంభాషణ చేశారంట. వాళ్ళు సంభాషణ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే ఇది హిందూ ముస్లిమా పేరు అడిగి అడ్రస్లు కూడా అంటే చూసి ఐడెంటిటీ కూడా చూశారట. అంటే ఆధార్ కార్డులు కూడా చూశారని నేను విన్నాను, వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మేమందరం మళ్ళీ అక్కడ గెస్ట్ హౌస్లు కలుసుకున్నాం కదా, హాస్పిటల్ దగ్గర కలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ ఐడెంటిటీ చూసుకొని కాల్చారని.
సార్ ఇప్పుడు యాక్చువల్గా మీకు చంద్రమౌళి గారికి చాలా స్నేహం ఉంది, కలిసి పనిచేశారు ఒక 30 ఏళ్ళుగా అండి, 30 ఏళ్ళుగా మాకు పరిచయం. స్నేహితులు. సో అంటే యాక్చువల్గా ఎక్కడైనా కూడా మనం ఒక ఆనందంగా అలా వెళ్ళిన దగ్గర ఇలాంటిది జరగడమే ఒక ప్యానిక్ సిచ్యుయేషన్. ఇందాక మీరు అన్నట్టు బ్లాంక్ అయిపోయింది అన్నారు. సో మీతో పాటు వెళ్ళిన ఒక వ్యక్తి అట్లా ప్రాణాలు కోల్పోయారు అనగానే మీ మానసిక పరిస్థితి ఏంటి సార్? అంటే వర్ణించడానికి వీలు కానిదండి అది. మేము ఇప్పుడు ఏం చెప్తాము, మేము ఇక్కడికి 6 వచ్చాము, 5 వెళ్తున్నామంటే మా దురదృష్టం అనుకుంటున్నాం. తర్వాత ఈ విషయం ఆవిడికి కూడా తెలియజేయడానికి మాకు ధైర్యం చాలలేదు. సో ఇది ఎలా విశాఖపట్నం వెళ్ళే వరకు ఆవిడికి చెప్పకుండా రహస్యంగా ఉంచి అక్కడ చెప్పాలి. అలాగని చెప్పేసి పూర్తిగా చెప్పకపోతే అవదు, వాళ్ళ బంధువర్గానికి ముందు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు గట్రా అమెరికాలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ రావాలనుకుంటే ముందు చెప్పకపోతే వాళ్ళకి అవ్వదు. సో మాకు అత్యంత అంటే టెస్టింగ్ టైం అది. కాబట్టి అయినా మరి ఏం చేసామంటే ముందు చంద్రమౌళి గారి బావమరిదికి చెప్పాము, మీరు చెప్పకండి, మీ అక్కకి చెప్పకండి ఈ విషయం, కానీ జరిగింది కాబట్టి మిగతా ఏర్పాట్లు మీరు ఏం చేస్తారో ఎవరెవరు చెప్పలేదు అది చూసుకోండి, ఆవిడకి మాత్రం చెప్పొద్దు అన్నాం. అక్కడ కూడా ఏంటంటే పోస్ట్ పెయిడ్ ఉంటుంది, ప్రీపెయిడ్ ఉండదు కాబట్టి మా అందరివి ప్రీపెయిడ్ కాబట్టి ఎవరి ఫోను పనిచేయదు మాది. అందువల్ల మేము ఢిల్లీ వచ్చే వరకు మా ఫోన్లు ఏవి పని చేయలేదు. ఢిల్లీ వచ్చాక ఆవిడేంటంటే వాట్సాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఆవిడే ఫస్ట్ చూసింది. అప్పటికే అంటే మీడియాలో వచ్చినవన్నీ అందులో ఉన్నాయి. సో విశాఖపట్నం వాసి దుర్మరణం టెర్రరిస్టుల కాల్పులని ఉండేసరికి ఆవిడ చూపించి ఇదిగో ఇలా ఉన్నదని చెప్పేసి వాడు ఫెయింట్ అయిపోయారు, పడిపోతే అక్కడ అదృష్టవశాత్తు 2 డాక్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత మాకు కొద్దిగా ప్రయారిటీ ఇచ్చేసి చెక్ ఇన్ అంతా అయింది. సార్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 60 ఏళ్ళు క్రాస్ అయిన సీనియర్ సిటిజన్, 65-70 ఏళ్ళు అనుకోండి. అంటే మీ జీవితంలో ఎప్పుడైనా విన్నారా సార్? అంటే మన దేశంలో ఉంటూ మన దేశంలోనే ఇట్లా ఇంత దారుణంగా జరిగిన సంఘటనలు అంటే టూరిస్టుల మీద, ప్రజానీకాని మీద, పబ్లిక్ మీద ఇలాంటి ఇంతవరకు జరిగే మాత్రం లేదు నేను వినడం వరకు అయితే. ఇది ఫస్ట్ టైంలో వాళ్ళు అంటున్నారు ఇలా చేయడం తప్పని వాళ్ళు అంటున్నారు. అక్కడ ఉన్న ముస్లిం సమాజం కూడా ఇలా చేయకూడదు తప్పనే అంటున్నారు. అందరూ మొత్తం ప్రపంచం యావత్తు చెప్తున్నది ఇది చేసిన తప్పు, చేయకూడదు, అమాయకుల్ని బలికొన్నారు అనేసి. దీనికి మరి ప్రతీకారం అంటే మరి ప్రభుత్వం వారే చేయాలి తప్ప మరి వ్యక్తిగతంగా ఎవరు ఏమి చేయలేనిది. చూడాలి, మరి వేచి చూడాలి ఏం జరుగుతుందో. సార్ ఇప్పుడు తర్వాత అంటే మీరు ఫొటోస్ అవి పరిగెడుతూ ఉండేటప్పుడు వెనక్కి తిరిగి చూడడం ఇలాంటివి ఏమైనా అంటే జరిగినప్పుడు అక్కడ పరిస్థితులు అంటే వెనక ఏదైనా జరుగుతుందేమో అనే దాంతో చూసిన సంఘటనలు అంటే చూసినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే పడిపోతూ ఉన్నారా? ఏం లేదండి, అది కొండ ఎక్కడం కన్నా దిగడం చాలా ప్రమాదకరం, కష్టమైన పని. సో ఆ దిగేటప్పుడు కూడా అక్కడేంటి సెలయేళ్ళు, చిన్న సెలయేళ్ళు, రాళ్ళు, రప్పలు, ఎక్కడ ఏది త్రావు అంటూ కనిపించదు. ఎందుకంటే త్రావు నలిగి ఉండదు కదా, కాబట్టి త్రావు ఉండదు. నెక్స్ట్ వెళుతున్నాం కూడా గమ్యస్థానం వైపు మేము కరెక్టే వెళ్తున్నామా లేకపోతే మధ్యలోకి వెళ్ళిపోతున్నామా కూడా మాకు తెలియదు. అయినప్పటికీ మరి అంతకంటే మరి ఇంక వేరే ప్రమాదకరం స్థలం ఉండదు కదా అని చెప్పి పరిగెట్టి కింద వైపు వెళ్ళాము. ఒక డైరెక్షన్ అనుకుని వెళ్ళాము. లక్కీగా ఆ డైరెక్షన్లో కొంత దూరం ప్రయాణం చేస్తే అప్పుడు ఊరు కనిపించింది. అదృష్టం ఊరు వైపు వచ్చాం, కరెక్ట్గా వచ్చాం అనుకున్నాం అంతే. సార్ ఇప్పుడు ఆ పహల్గాం ఊరు అన్నారు కదండి, అంటే ఇది కొండ, ఒక మైదాన ప్రాంతం, కొండ మీద మైదాన ప్రాంతం ఇది అంటే మీరు వెళ్ళింది అంతే కదండి. ఊరైతే మాత్రం ప్లేన్ ఏరియా, ఊరు తర్వాత కొండ మీద మళ్ళీ ఇది ప్లేన్, ఆ తర్వాత కొండలు. కాబట్టి ఆ పైన చూస్తే మేము వెళ్ళే ప్రాంతం అది మైదానం. సో ఆ మైదానం మళ్ళీ కొండలు దిగితే కిందంతా మళ్ళీ మైదానంలాగే ఉంటుంది. సార్ ఇప్పుడు పహల్గాం ఊర్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఎవరికైనా మీరు ఇలాంటి జరిగిందని చెప్పడం ఏం జరిగిందా సార్? లేదు, మేము ఎవరికి చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా ముస్లిం సామాజిక వర్గమే ఉన్నది, వేరే వాళ్ళు ఎవరు లేరు. లోకల్స్ అంటే ఎవరు మాకు ముందు అనంతా గడ్డలు దీనితో కనిపించిన వాళ్ళే. కాబట్టి మేము ఎవరితో షేర్ చేస్తాం. అయితే మా డ్రైవర్ మాత్రం ముస్లిం అయినప్పటికీ కొంతవరకు మాకు కోఆపరేట్ చేశాడు. ఆ కోఆపరేట్ చేయడం అంటే వాళ్ళు అదే వృత్తి కాబట్టి తప్పదు. కాబట్టి అతను వీళ్ళంతవరకు మీరు వెర్రే అవ్వకండి, నేనున్నాను, నేను చూస్తాను అని చెప్పేసాడు. అతను ఫోన్ వాడుకున్నాం, అతని ఫోనే వాడవలసి వచ్చింది. అతని ఫోన్ నుంచి ఎవరికి చెప్పారు సార్? ఎవరికి కాల్ చేశారు మీరు? అంటే కమ్యూనికేషన్ ఇప్పుడు రెండో అతను మాకు కనపడలేదు, కానీ అక్కడ వాళ్ళ ఫోన్ పనిచేయదు కాబట్టి అతను చేయడం. అలాగే మేము ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా చేయవలసి వస్తే అతను ఫోన్ వాడుకోవడం తప్ప మరి ఇంకేం లేదు. చంద్రమౌళి గారి ఫోన్కి చంద్రమౌళి గారి ఫోన్కి ట్రై చేసాము, ఎందుకంటే అతని దగ్గరే పోస్ట్ పెయిడ్ ఉంది కాబట్టి అది రింగ్ అవుతుంది కానీ ఎవరు తీయట్లేదు దాన్ని. ఫోన్ రింగ్ అవుతుందండి. ముందు కొంతసేపు వరకు అయితే రింగ్ కూడా అవ్వలేదు,
ఆ తర్వాత రింగ్ అవుతుంది కానీ అది తీయలేదు. తీయపోసిన మాకు మరి కమ్యూనికేషన్ అయితే లేదు. అతని నుంచి మాకు ఏ రకమైన కమ్యూనికేషన్ లేకుండా ఉంది. తర్వాత ఏంటంటే పోలీసులు నెక్స్ట్ అక్కడ కమాండెంట్ ఫోన్ చేసి, అంటే నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే నాకు చెప్పింది ఏంటంటే, అతని వస్తువులన్నీ మా దగ్గర ఉన్నాయి. ఉంగరము, వాచి, 2 సెల్ ఫోన్లు, ఒక చైన్ ఉన్నాయి. అతని ఐడి కార్డు అడ్రస్ పెట్టినట్టయితే మేము పంపిస్తామండి అని అన్నారు. యాక్చువల్గా అది ఒక రకమైన అంటే మారణకాండ. మానసికంగా బయటపడడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. సో అందులోంచి బయటపడడానికి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జరిగి కొద్ది రోజులైంది. సో అంటే అలాంటివి ఏవైనా మీరు అంటే వినేటప్పుడు అంటే ఒక సగటు ఇండియన్గా మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే సగటు భారతీయునిగా మరింకేం లేదు, ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి బాధ్యత అయితే అందరికీ ఉంది. మన దేశంలో రాజకీయ దౌర్బల్యం ఏంటంటే మంచిని మంచి చెడుని చెడు కూడా అనే పార్టీలు లేవు. మంచితరాహిత్యంగా కూడా ప్రవర్తించే పార్టీలు ఉన్నాయి. ఇలాంటి జాతీయ సమగ్రతను అవసరం అనుకున్న పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీలు వాటి తాలూకా రాజకీయాలే చేస్తున్నాయి తప్ప ఒక తాటికి రావటం లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను. అవి అంటే మనాళ్ళు పొలిటీషియన్స్ తప్ప స్టేట్స్మెన్ కారు. అంటే వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ రాజకీయ పార్టీ ఇదే తప్ప దేశ తాలూకా సమగ్రత కానీ దేశం తాలూకా శ్రేయస్సు కానీ గుర్తించడం లేదని అనుకుంటున్నాను ఎప్పటికీ కూడా. మనకి స్వతంత్రం వచ్చింది కానీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఇంకా రాలేదు ప్రజలకైనా, అంటే ప్రజలకి నాయకులకి. చాలామంది నాయకులు వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారు, పిచ్చి కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో కూడాను ఈ నెగోషియేట్ చేయాలంటారు, దీంతో కూడా మన తప్పు ఉందేమో చూడండి అంటారు, మనం వెళ్ళకూడదు అంటారు. వెళ్ళకూడదు ఇవన్నీ చెప్పడం ఏంటండి? వెళ్ళిన తర్వాత జరిగింది కాబట్టి ఏమొచ్చి వచ్చి వెళ్ళకూడదు వెళ్ళారు, చూశారు, ఎన్నాళ్ళు జరిగింది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి చేయాలి అనేది ఆలోచించాలి తప్ప మనం చేసిన తప్పు ఎంతసేపు అంటే ఉన్న ప్రభుత్వాన్ని నిందించడం తప్పు అనేది టూరిస్టుల వైపు ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. అది చాలా అంటే టూరిస్టులు వెళ్ళకూడదు, అక్కడ సెక్యూరిటీ లేదు, ఈ తర్వాత కమ్యూనికేషన్ లేదు, ఇవన్నీ అంటే మరి ఇన్నాళ్ళు జరుగుతున్నాయి అనుకున్నాం. మేము కూడా ఏంటంటే ముందులో జరిగినకి ఏమి జరగలేదు కదా, ఆ ముందు ఎంత గత 20 ఏళ్ళుగా జరుగుతుంది ఏం అవ్వలేదు కదా అక్కడ. కాబట్టి మేము వెళ్ళడం కూడా జరిగింది. తర్వాత అది స్వతంత్ర భారతదేశమే కదా, మన దేశం, మన భారతదేశం కదా, మన దేశం వెళ్ళడానికి మనం భయపడుతున్నాం అంటే మరి ఇంకెక్కడ మనకి రాజ్యాంగ రక్షణ ఉంది మనకి. కాబట్టి అది కాదు నాయకులు చెప్పాల్సింది. నాయకులు చెప్పకపోతే మీరు ఏ ప్రదేశానికైనా నిర్భయంగా వెళ్ళొచ్చు, తిరిగి రావచ్చు, అంతా మనదే దేశం అని చెప్పగల నాయకుడు కావాలి. కానీ మీరు అలా చేయకూడదు, ఇలాగ చేయకూడదు, మేమే దేశద్రోహం చేసి లేదే. నిజంగా చెప్పాలంటే ఇలా మాట్లాడుతున్న దేశద్రోహం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక త్రాటి మీదకి రావాలి. ఇప్పుడు జరిగింది ఇక్కడ యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఇస్లామిక్ ఇది హిందూయిజం మీద పడింది, అది వదిలేశారు. అది వదిలేసి వాళ్ళని ఏమి అనలేక ఇది వచ్చి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని అనడం అనేది సరైనది కాదు. సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇస్లాం అంటే హిందువులను ఐడెంటిఫై చేసి చంపడం అనేది, అంటే ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో. కానీ అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆ మధ్య వచ్చాయి సార్. అంటే ఒక అతను మీరు అన్నట్టు ఇందాక మీ డ్రైవర్ బీయింగ్ ఏ ముస్లిం అయినా కూడా మిమ్మల్ని రక్షించడానికి ట్రై చేయడం, కొంతమంది మీకు సపోర్ట్ చేయడం. అలాగే ఆ మధ్య ఒకటి చూశాను, ఒక న్యూస్ ఐటమ్ ఒకటి చూశాను. ఒక వ్యక్తి పిల్లల్ని తన భుజాల మీదకి ఎక్కించుకొని కొంత దూరం పరిగెట్టి వాళ్ళు పహల్గామ్ గ్రామం దగ్గర వదిలేసి మళ్ళీ ఫ్యామిలీని రక్షించాడు, అతను కూడా ముస్లిం ఇలా అని. అంటే ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? లేదు, వాళ్ళలో కూడా మానవతావాదులు ఉన్నారు. కానీ ఎక్కువగా మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే స్వదేశంలో ఉండి స్వదేశ హాని తలపెట్టి స్వదేశాన్ని అంటే నాశనం కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పాకిస్తాన్కి చెయ్యి, పాకిస్తాన్ ఇది ఇండియా అని నిందించడం ఇదంతా దేశద్రోహం. అది నిజంగా వాళ్ళ వల్లే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. మనం చెప్పేది ఏంటంటే ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకం కాదు. ముస్లిమ్స్లో కూడా హిందూ అంటే భారతదేశ ముస్లిమ్స్ వాళ్ళు వేరు. వాళ్ళు కాకుండాను మీరు విదేశీ అభిమానం ఉండి ఎక్కడ జీవనం గడిపి ఎక్కడ వ్యాపారం చేసి ఎక్కడ పిల్లల్ని కానీ ఎక్కడ పెళ్లి చేసుకొని మీరు దేశం తాలూకా నాశనం కోరుకొని విదేశం తాలూకా శ్రేయస్సు కోరుకున్నట్టయితే అలాంటి వాళ్ళు